హలో దోస్తులు, నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారులే. ఇవాళ మన పసునూరి కిచెన్లా హైదరాబాద్ వాళ్ళ స్పెషల్ కిచిడి ఎట్లా చేస్తారో చూద్దాం. ముందుగా ఏమేం కావాలో చూసేద్దాం. కావాల్సినంత నూనె, 1 కప్పు బియ్యం, 3/4 కప్పు ఎర్రపప్పు, 2 కప్పుల నీళ్లు, లవంగ, చెక్క, సాజీరా, బగారా ఆకు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఉప్పు, పసుపు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, ఆలుగడ్డ. ముందుగా పొయ్యి వెలిగించుకొని బొగన పెట్టుకోవాలా. అందులో సరిపడా నూనె పోసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలా. నేను ముందుగా సాజీరా, లవంగ, చెక్క అన్నీ వేసేసి బగారాకు వేస్తున్నా. ఉల్లిగడ్డ వేసుకోవాలా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి మంచిగా. అవి జరంత వేగినాక సన్నగా గోషి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకోవాలా. ఒకసారి కలిపేసేసి టమాటాలు కూడా వేసుకొని 3 చెంచాలు ఉప్పు పడుతుంది నాకు. 3 చెంచాలు ఉప్పు వేసేస్తున్నా. చెర్రంతా పసుపు వేయాలా. 2 చెంచాలు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా కాస్త ఏగనియాల. నేను 1 కప్పు బియ్యం ముందుగా అరగంట ముందే నానబెట్టుకున్నా. 1 కప్పు బియ్యము, 3/4 కప్పు ఎర్రపప్పు. ఆయనతో ఇవి వేసేసినాక చిన్న మంట పెట్టుకొని జర ఏగనియాలి 2 నిమిషాలు. ఇట్లా 2 నిమిషాలు నూనెలా మంచిగా బియ్యము పప్పు ఏగినాయి అనుకోండి, మంచి రుచి వస్తుంది. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక ఒకసారి కలిపేసి ఉప్పు చూసుకోండి. మీకు ఉప్పు తక్కువ పడితే ఈయనే వేసుకోవాలి. మంట జరంత పెద్దగా పెట్టుకొని 10 నిమిషాలు పెద్ద మంట మీద ఉడకనియాలి మూత పెట్టేసి. 10 నిమిషాలు అయినాక మూత తీసి చూస్తే మీకు ఇట్లా ఉడుకు పడుతుంది అన్నము. ఒకసారి కింద నుండి మీద దాకా కలిపేసుకోండి. పూర చిన్న మంట మీద 20 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీ కిచిడి రెడీ అయిపోయినట్లే. ఈ కిచిడి ఉందనుకోండి కూర కూడా అవసరం లేదు. ఉత్తగా వేడివేడికి ఇట్లా చేసుకొని ఇంత మామిడికాయ తొక్కేసుకొని పెరుగుచారున్నా చాలు. పోరగాళ్ళకు కూడా మస్తుగా నచ్చుతుంది. అలా బాక్సులలో కూడా పెట్టి పంపించవచ్చు. స్టవ్ బంద్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. అప్పట్లోపు పెరుగుచారు కూడా చేసుకుందాం. మళ్ళా పెరుగుచారు అందరికీ తెలిసే ఉంటుంది. నా స్టైల్లో చూపించేస్తా. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పోపు కోసము జరంత నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఉల్లిగడ్డలు కూడా వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేసేసి జర ఏగనియాలి. అవి కాస్త ఏగినాక ఇంత పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఆ మజ్జిగ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. జర ఒక 2 నిమిషాలు ఉంచి బంద్ చేసుకోండి స్టవ్. లాస్ట్కి జరంత కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. గంతే. మన పెరుగుచారు కూడా రెడీ అయిపోయినట్లే. చూసిరా, కిచిడి, పెరుగుచారు ఇంకా మామిడికాయ తొక్కు మస్తు ఉందిలే. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో చేసేసి అందరికి పెట్టుండ్రి. మస్తు నచ్చుతుంది అందరికీ. నేను చెప్తున్నా, ఒక్కసారి తిన్నారనుకోండి కిచిడి మీకు ఫ్యాన్లు అయిపోతారు అంతే. చేసి పెట్టినాక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టుండ్రి, మర్చిపోకండి.
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా ఇచ్చి జర సబ్స్క్రైబ్ కూడా చేయండి రబ్బా. పక్కన గడ్డ సింబల్ కూడా ఉంటుంది, దాని మీద కొట్టిరనుకోండి నేను పెట్టే రకరకాలైన వంటలు మీరు కూడా చూసేయచ్చు. సరేనా? ఇక పోయేస్తాం మళ్ళా.